ఈ దినమున చాలామంది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ రోజున అసలు దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడు అన్న విషయాల గురించి ఆలోచించేటటువంటి వారు కూడా చాలామంది ఉండి ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన ఆశీర్వాదములు తెలియజేసిన, పరిశుద్ధ గ్రంథములో అనేకమైన హెచ్చరికలు చేసిన ప్రతి మనిషి కూడా ఆశీర్వాదాల వెంబడే పరిగెడుతూ ఉంటాడే కానీ హెచ్చరికలు తీసుకుని హెచ్చరికల ప్రకారముగా మనలను మనము సరి చేసుకుందాం అనే ఆలోచన ఎవరికి రాదు. అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథములో తెలియజేసినటువంటి విషయాలను చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాన్ని సంతోషముగా గడపాలని ఆయన ఆశపడుతున్నారు. దేవుడు ఎవరిని సిద్ధపరిచినా వారిని ఆశీర్వదించాలని, వారికి ఉన్నటువంటి జీవితకాలము సంతోషముగా గడపాలని కోరుకుంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథములో తెలియజేసినటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుంటే దేవుడేమో మనము సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఆ సంతోషము మనలను ఎందుకు వెంటాడట్లేదు, ఎందుకు మనము ఆ సంతోషాన్ని పూర్తిగా పొందుకోలేకపోతున్నాం అన్న ఆలోచనలు తెలియక ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు కేవలం అదృష్టవశము చేతనే అని అనుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథములో రెస్టోరేషన్ దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయాలను మనం ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదాం. మహామిక్కిలి కృపగలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఎవరైతే తండ్రి ఈ సమయములో నీ మాట కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో వారికి తండ్రి మీరే జవాబును అందించమని బ్రతిమాలుచున్నాము తండ్రి. అయ్యా, మీరు మాట్లాడేటటువంటి దేవుడవయ్యా, కళ్ళుండి చూడకుండా ఉండేవాడవ కాదు, చెవులుండి వినకుండా ఉండేటటువంటి వాడవ కాదు, నోరుండి మాట్లాడకుండా ఉండేటటువంటి వాడవు కాదు. నువ్వు సజీవుడవయ్యా, మీరే మాట్లాడమని అడుగుతున్నాను. నీ దాసుడుగా నేను నిలబడి ఉండగా నా మాటలైతే ఎవరి జీవితాలను సరిచెయ్యవు కానీ అయ్యా, మీరే మాట్లాడి బలపరిచి మమ్మల్ని అందరినీ స్థిరపరచమని యేసు నామమున ప్రార్థించి పొందుకుని నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనమును ఒకసారి చదువుకుందాం. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. మరియు శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలీయులను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకుని వారి కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు, వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, శ్రమనొందుచున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పింతును. యేసు ప్రభు బిడ్డలు, దేవుని బిడ్డలు శ్రమనెందుకు పొందుచున్నారు? శ్రమనొందుచున్న నా జనులను, ఇశ్రాయేలులను చెరలో నుండి రప్పిస్తాను అంటున్నారంటే దేవుని జనులు ఎందుకు శ్రమ పొందుతున్నారు, ఎందుకు శ్రమ పొందాల్సి వచ్చినటువంటిది ఒకటి గమనించుదాం. ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే మనలను చెరలోనికి తీసుకువెళ్ళినప్పుడు మనము ఆనందాన్ని కానీ సంతోషాన్ని కానీ అనుభవించలేం. ఎందుకంటే మనము బానిసలుగా మిగిలిపోతూ ఉంటాం. అయితే అది బాధాకరమైనటువంటిదే కానీ సంతోషకరమైనటువంటి పరిస్థితి కాదు. శ్రమలో ఉన్నాము అంటూ ఉంటాం. ఈ రోజున అనేక మంది ఆర్థిక సమస్యలతో కానీ అనారోగ్య పరిస్థితులతో కానీ ఉన్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు ఏమంటారంటే మేము మహాశ్రమను అనుభవిస్తున్నాం అంటారు. అయితే ఈ మహాశ్రమను అనుభవిస్తున్న జనులను బయటకు తీసుకొస్తానంటున్నాడు కానీ అసలు దేవుని ప్రజలు శ్రమను ఎందుకు పొందాలి? దేవుడేమో తన బిడ్డలను సంతోషముగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ బిడ్డ అయినా సంతోషముగా ఉండాలని తల్లిదండ్రులుగా మనం కోరుకుంటూ ఉంటాం.
ఈ లోకములో కొంతకాలము జీవించి అంతలోనే మాయమైపోయేటటువంటి మనమే మన బిడ్డలు ఎంతో సంతోషముగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నప్పుడు, దేవుడు ఆయన ప్రతిరూపములో ఆయన పోలుకు చొప్పున చేసుకున్నప్పుడు మనం ఇంకా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉంటాడు. కానీ ఎందుకు దేవుని ప్రజలు శ్రమలోకి వెళ్ళిపోతున్నారు? ఎందుకు దేవుని ప్రజలు ఎందుకో సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు? అయితే దేవుడు అసలు ఏ విధంగా కోరుకుంటున్నాడో ఒక వచనం చదివి తర్వాత మిగతా విషయంలోనికి నేను వెళతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. మనం బహుగా ఫలించడం అంటే ఏంటి? లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే ఏంటి? చాలామంది అనుకుంటూ ఉంటారు, మీకు జీవితంలో సంతోషాన్ని ఇచ్చేది ఏది అంటే, కొంతమంది అంటారు నాకు షాపింగ్కి వెళ్ళడం చాలా ఇష్టము అంటారు. మరికొంతమంది ఏమంటారంటే నేను బీచ్కి వెళ్ళడం చాలా ఇష్టం, బీచ్కి వెళ్ళానంటే చాలా హ్యాపీగా గడుపుతూ ఉంటాను అంటారు మరికొంతమంది. నా సమయం అసలు ఎలా గడుస్తుందో తెలియదు కొంతమంది అంటారు, నేను ఆటలు ఆడితేనే, గేమ్స్ ఆడితే నా జీవితం సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటుంది అంటారు. అయితే ఇవే నా సంతోషం అంటే? దేవుడు దీనికోసమేనా మనలను ఎన్నిక చేసుకున్నది? ఒకటి గమనిద్దాం. యేసు ప్రభు ఒకసారి మార్త మరియల గృహానికి వచ్చినప్పుడు, మార్త అనేకమైన పనుల చేత సతమతమవుతున్నట్టుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మాట్లాడిన మాటను తెలియజేస్తున్నారు. అయితే మార్త వచ్చి అంటుంది, ప్రభువా నేనొక్కదాననే ఇబ్బంది పడుతున్నా, నేనొక్కదాననే శ్రమ పడుతున్నా, కాబట్టి మరియను పంపించయ్యా అని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనుల చేత సతమతమవుతున్నావు, కానీ మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది అంటున్నాడు. సంతోషం అంటే ఏంటి? షాపింగ్కి వెళ్ళడమా, లేకపోతే బీచ్ల దగ్గర తిరగడమా, లేకపోతే గేమ్స్ ఆడడమా, లేకపోతే ఇష్టమైన వారితో సమయాన్ని గడపడమా? సంతోషం అంటే ఏంటి అంటే దేవునితో గడపడం. ఇది ప్రతి ఒక్కరము దేవునితో గడపక, దేవునితో మన సమయాన్ని కేటాయించక శ్రమలోనికి వెళ్ళిపోతున్నాం. మన ప్రక్కన ఎవరైనా సరే గొప్పవారు ఉన్నప్పుడు ఎదుటివారు మనలను చూసి భయపడుతూ ఉంటారు. మన ప్రక్కన ఎవరైనా సరే హోదా కలిగినటువంటి వారు ఉన్నప్పుడు ఎదుటివారు మనకి కూడా గౌరవం ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనము దేవునితో ఉండట్లేదు, దేవునితో గడపట్లేదు, దేవునితో సహవాసం చేయట్లేదు, కానీ శ్రమలు వస్తున్నాయి అని మాత్రం అంటున్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మరియ ఉత్తమమైనది ఎలా ఎంచుకున్నదంటే, ఎన్ని పనులున్నా సరే వాటన్నిటిని ప్రక్కన పెట్టి కేవలం దేవుడితో గడపడమే తను కోరుకున్నది. దేవునితోనే గడపడం అది ఉత్తమమైనదని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలుగాను దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము మన సమయాన్ని దేనికి కేటాయిస్తున్నాం? శ్రమ పడుతున్నాను అంటున్నారు. మనము శ్రమ పడుతున్నాం, కరెక్టే. అలాగే దేవుడు అంటున్నాడు, శ్రమలో ఉన్నటువంటి నా ప్రజలను బయటికి తీసుకొస్తాను అంటున్నారు, కరెక్టే. అసలు శ్రమలోనికి ఎందుకు వెళుతున్నామంటే, మొట్టమొదటిగా గ్రహించాల్సినటువంటిది మనము దేవునితో గడపట్లేదు కాబట్టి. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనములో దేవుడు అద్భుతమైన విషయాన్ని తన దాసుడి ద్వారా తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. కీర్తనాకారుడు ఎలాంటి వాడో మనందరికీ తెలుసు. ఆయన మహాచక్రవర్తి, ఎంతో అధికారము కలిగినటువంటి ఆయన, ఎంతో అభిషేకం పొందుకున్నటువంటి ఆయన. అలాంటి ఆయన నాకు చాలా వరకు పనులున్నాయి కదా, నేను చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాను కదా, నేను అనేక దేశాలను నేను పట్టుబడాలి కదా, తీసుకురావాలి కదా, దేవుని కొరకు సిద్ధపరచాలి కదా, విజయం పొందాలి కదా అని అనుకోవాలి. కానీ ఆ విధమైన ఆలోచన చేయలేదు. కానీ ఏమంటున్నాడంటే, యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంతో గొప్ప వ్యక్తి జీవిత కాలమంతా దేవుని మందిరములో గడపాలని కోరుకుంటున్నాడు.
ఈ రోజున మనం అంత గొప్పవారము కాకపోయినా మనకున్నటువంటి చిన్నపాటి జీవితంలో కూడా దేవునితో గడపనటువంటి పరిస్థితిలో ఉంటున్నాం కాబట్టే ఈ రోజున మహాశ్రమలు మనలను వెంటాడుతున్నాయి. దేవునితో గడపడం శ్రేష్టమైనటువంటి విషయం. ఈ రోజున మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? దేవుడు నిజమే చెరలో నుంచి రప్పిస్తానంటున్నాడు, మరలా వారికి ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం తిరిగిస్తానంటున్నాడు. మరి అయితే ఈ రోజున ఆశీర్వాదాలు తిరిగి పొందుకోవాలంటే మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? ఎలా ప్రారంభించాం, ఎలా కొనసాగిస్తున్నాం? ప్రారంభంలో ప్రతి క్రైస్తవ జీవితం యొక్క ప్రారంభం ఎలా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ప్రార్థన చేసుకుంటాం, ఎప్పుడు చూసినా వాక్యం చదవడం, ఎప్పుడు చూసినా దేవుని మాటలు వినాలన్న ఆతృతతో ముందుకుంటూ ఉంటాం. అది రాను రాను ప్రతి క్రైస్తవ జీవితంలో ఏమైతూ ఉంటుందంటే అలవాటు ప్రకారముగా మారిపోతూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథములో కూడా అనేక మంది కూడా ఆ విధంగానే దేవునితో గడుపుతున్నటువంటి యోధా ఇస్కరియోతుని దేవుడు అభిషేకించినా సరే తను కూడా సాతానుడి చేతిలో పట్టబడిన పరిస్థితి ఎదురయ్యింది. ఈ రోజున మన క్రైస్తవ జీవితం చాలా సంతోషంగా ప్రారంభించాం, చాలా ఆనందంగా ప్రారంభించాం. కానీ రాను రాను ఆ క్రైస్తవ జీవితం అలవాటైపోయిందేమో ఒక్కసారి ఆలోచించాలి. అలవాటైపోయిందేమో. దేవుడు అద్భుతమైన రీతిలో అబ్రహామును బట్టి లోతును ఆశీర్వదిస్తే లోతు ఈ దేనిని కోరుకున్నాడంటే సొదొమ పట్టణాన్ని కోరుకున్నాడు. అయినా సరే అక్కడ తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ సొదొమ పట్టణంలో కూడా లోతుని దేవుడు ఆశీర్వదించాడు. తన భార్యను, తన కుమార్తెలను ఆశీర్వదించి మంచి ధనాన్ని ఇస్తే, కానీ లోతు మాత్రం దేవుడు అప్పగించినటువంటి పనిని చెయ్యని పరిస్థితి కనబడుతున్నది. దేవుడు చెప్పినటువంటి పని చెయ్యట్లేదు. అక్కడ అతడు వెళ్ళి ఊరి పెద్దలతో కూర్చుంటున్నాడు. కానీ అబ్రహాము చూస్తే ఎక్కడికి వెళ్ళినా సరే బలిపీఠము కట్టి దేవునితో గడుపుతున్నాడు. కానీ లోతు మాత్రము ఊరి పెద్దలతో గవిని మీద కూర్చున్నట్టుగా కనబడుతున్నది. ఈరోజు క్రైస్తవ జీవితం ప్రారంభించిన మనము ఏ విధంగా ఉన్నాం? మన ప్రాచీన స్వభావాన్ని చంపగలిగామా? మనం నవీన స్వభావాన్ని మనం పొందుకున్నామా? ఈ రోజున క్రైస్తవులు అనబడేటటువంటి వారు ప్రతి ఒక్కరము ఎదుటి వారిని విమర్శించడానికి, ఎదుటి వారి గురించి మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కానీ అయ్యో నా జీవితం ఏంటి, ఎందుకు నేను ఈ శ్రమలోనికి వెళుతున్నాను, ఎందుకు నేను ఈ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నా, నాలో లోపం ఏమైనా ఉన్నదా అన్న ఆలోచన చేసేటటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము నుండి ఒక్కసారి చూద్దాం. 22వ వచనం చూద్దాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకునే. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటున్నాడు. ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ఇది మోసకరమైనటువంటిది, మోసకరమైన దురాశలలోనికి తీసుకెళ్లేటటువంటిది. మునుపటి ప్రవర్తన ఎలాంటిదంటే, ప్రాచీన స్వభావం ఎలాంటిదంటే మోసకరమైనది, చెడిపోయినటువంటిది. నిజమే, మనము చీకట్లో తిరుగులాడుతున్నటువంటి వారము, మన భయంకరమైనటువంటి పాపపు జీవితం అనుభవిస్తున్నటువంటి మనము ఈ రోజున దేవుడు ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మనలను నవీన స్వభావం ధరించుకోమంటున్నాడు. ప్రాచీన స్వభావం అంటే చెడిపోయినది, మోసకరమైనది. దేవుని బిడ్డలారా, సాతానుడు ఎలా మోసం చేస్తాడో మనందరికీ తెలుసు. ఆది కాండములో చూసినప్పుడు, హ్యూమన్ హిస్టరీలోనికి వెళ్ళినప్పుడు ఆది కాండములో ఆదాము అవ్వలని మోసము చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. దేవుడు ఆదామును చేసుకున్నప్పుడు మన స్వరూపము మన పోలిక చొప్పున చేసుకుందామని నరుని తయారు చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, తోటలో ఉన్న ప్రతి చెట్టు ఫలము తిను, తోట మధ్యలోనేది తినవద్దు అన్నప్పుడు, ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నాడో అది కూడా ఎందుకు తినాల్సి వచ్చిందంటే, హవ్వ ఆదాములు ఎలా మోసపోయారంటే సాతానుడి వల్ల. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం క్రైస్తవ జీవితం ప్రారంభించిన తర్వాత కూడా ప్రాచీన స్వభావమును వదులుకోలేకపోతున్నామంటే సాతానుడు మనలను మోసం చేస్తున్నాడేమో. నువ్వు ఈ విధంగా మారిపోవాల్సిన అవసరం ఉందా? నువ్వు ఈ విధంగా జీవించాల్సిన అవసరం ఉందా? లోకములో ఉన్న క్రైస్తవులందరూ అలా ఉన్నారే, నువ్వు ఇలా ఉన్నావేంటి అని చెప్పి మనల్ని ఇంకా ప్రాచీన స్వభావములోనే నడిపిస్తున్నాడేమో. అందుకే మనము చెరలోనికి వెళ్ళిపోతున్నామేమో, అందుకే మనము శ్రమలోనికి వెళ్ళిపోతున్నామేమో. ఎందుకు మనం ఆలోచించట్లేదు? దేవుని బిడ్డలారా, ఆది సర్పము మొట్టమొదటి నుండి క్రికెట్ కలిగినటువంటి వాడు. ఆది సర్పము మొట్టమొదటి నుండి అందరినీ డిసీవ్ చేస్తూనే ఉన్నాడు.
ఈ రోజున మనము కూడా ఆలోచించాలి. దేవునితో పాటు నడిచినటువంటి 12 మంది శిష్యులలో దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి అభిషేకం ఇస్తే, అదే ఇస్కరియోతుని, అభిషేకించబడినటువంటి ఇస్కరియోతుని కూడా సాతానుడు మోసములో వేశాడే. ఈ రోజున ఏ విధముగా ఉంది మన క్రైస్తవ జీవితం? అందుకే మనము శ్రమలోనికి వెళ్ళిపోతున్నాం, అందుకే మనము బాధల్లోనికి వెళ్ళిపోతున్నాం, అందుకే మనము ఇరుకుల్లోనికి వెళ్ళిపోతున్నాం. అయినా సరే ఆ సమయంలో కూడా ఎవరు మనల్ని విడిపించాల్సి వస్తుందో తెలుసా? ఆ దేవాతి దేవుడే రావాల్సి వస్తుంది. నా జనులు అంటున్నారు, శ్రమనొందుచున్న నా జనులను మరలా రప్పిస్తానని చెప్పినటువంటి ఆయన మనలను రప్పించడానికి ఇష్టపడుతుంటే మనము మాత్రం మన జీవితాలను మార్చుకోలేని పరిస్థితిలో ఉన్నామేమో. ప్రియదేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. డిసెప్షన్ ప్రొడ్యూస్ లస్ట్ ప్రొడ్యూస్ సిన్ ప్రొడ్యూస్ డెత్. మనందరము గమనించాలి. ఈ మోసం అనేటటువంటిది ఏమి కలుగజేస్తుందంటే ఇచ్చను పుట్టిస్తుంది. ఈ ఇచ్చ ఏం చేస్తుందంటే పాపంలోనికి తీసుకెళ్తుంది. ఈ పాపం ఏం చేస్తుందంటే మరణము దగ్గరికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ మోసకరమైనటువంటి ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా రూపుమాన్పాలి. మన ఆలోచనలు మారవు, మన తలంపులు మారవు, మన క్రియలు మారవు, మనకు సంబంధించినవి ఏవి మార్చుకోము. కానీ దేవుడు మాత్రము ప్రార్థన చేశాను, నాకు జవాబు రావాలి అంటూ ఉంటారు. నేను ఎన్నో ప్రార్థనలు చేశానండి, ఎన్నో ఉపవాసాలు చేశానండి, ఎన్నో కానుకలు ఇచ్చానండి, కానీ ఏది జవాబు రాలేదంటే అసలు ముందు మనము మారామా? దేవుడు క్రియల వలన కాదే. ఈరోజు నీవు ఇచ్చిన కానుకను బట్టే దేవుడు మారిపోతే ఈ లోకంలో ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి పరిగెత్తేవారే కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ముందు మనము మారాలి. ప్రాణాత్మ శరీరాలు మొట్టమొదటిగా మనం ఇన్నర్ లోపల అంతరంగ పురుషుడు మార్చబడాలి. నువ్వు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వలె జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. కానీ ఈ రోజున నేను 2 విషయాలు తెలియజేస్తాను. ఒకటి, ప్రాచీన స్వభావం ఎలా ఉంది, నవీన స్వభావం ఎలా ఉంటుంది. ప్రాచీన స్వభావం అంటే ఏంటంటే, దేవుడు ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు, ప్రతి ఒక్కరు వింటున్నవారు కానీ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు అనుకోవచ్చు, నా ప్రాచీన స్వభావం వదులుకున్నానే, నేను బాప్తిజం తీసుకున్నానే అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకోవచ్చు. బాప్తిజం తీసుకుంటే ప్రాచీన స్వభావం వదులుకోవాలి అన్న ఆలోచన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కానీ ఈరోజు చాలామంది బాప్తిజాలు ఎందుకంటే కేవలం ఏదో ఉద్రేకంతో తీసుకుంటున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. బాప్తిజమము తీసుకున్న తర్వాత నువ్వు ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడతావు. ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు యోర్దాను నదిలోనికి వెళ్ళిన తర్వాత బాప్తిజం తీసుకుని బయటకు వస్తుంటే పైనుండి ఒక స్వరం వినపడ్డది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. పరిశుద్ధాత్మ వచ్చింది. కానీ ఈ రోజున బాప్తిజాలు తీసుకున్నటువంటి మనము ఏ విధంగా పరలోకములు ఉన్నటువంటి దేవాతి దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని చెప్పే సాక్ష్యము నువ్వు కలిగి ఉన్నావా? ప్రాచీన స్వభావం అంటే మనం ఏమి తప్పు చేయట్లేదు. ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు, 10 ఆజ్ఞలు తీసుకుని ఈ ఆజ్ఞలు నేనేమి జరిగించట్లేదే, నాకు పొరుగువానిది నేను ఆశించట్లేదే, నా హృదయంలో కూడా ఎవరిది ఏది కోరుకోవట్లేదే అంటున్నాం. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ఒక విషయాన్ని తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు ఒకసారి చూద్దాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదారాజుల దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము యెహోవా మాటలాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్ప వారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నా జనులు యోచింపురు. ఈ వచనాన్ని తీసుకున్నప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది ఆ సమయంలో చెప్పినటువంటిది అంటారు. మరి అదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో ఆశీర్వాదాలు ఉంటే అవి అప్పటికి చెప్పినవి కదా, ఇప్పుడెందుకు మనకి జరగాలి? చాలామంది ఇష్టమైన వచనాలను మాత్రం ఇది నాకు అంటారు, ఏదైనా సరే కొంచెం కష్టతరంగా ఉంటే ఇది అప్పుడు చెప్పారు అంటూ ఉంటారు. అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఇశ్రాయేలు వాగ్దాన పుత్రులు. ఈరోజు మనము కూడా వాగ్దాన బిడ్డలం. దేవుడు అంటున్నాడు, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎలా తిరుగుబడుతున్నాం? డిసోబే, అవిధేయత. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏ విధంగా జరిగిస్తున్నాడు? ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, డిసోబే, అవిధేయతలోనికి వెళ్ళిపోతున్నాం.
దేవుని మాటను వినము. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 15వ వచనము నుండి చూసినప్పుడు అక్కడేమని రాస్తున్నాడంటే, ఎవరైతే నా మాటలు వింటారో, ఎవరైతే నా మాటలు వినరో, ఆ 2 కేటగిరీస్ తెలియజేస్తున్నాడు. విననటువంటి వారు అందరి మీదకి శాపము వస్తుందని దేవుడు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి సినగోగ్లో నడుమొంగిపోయి బాధపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సినగోగ్ అంటే మనందరికీ తెలుసు. ప్రస్తుతం మనం అందరము ఏమంటున్నామంటే చర్చ్ అంటున్నాం, సినగోగ్. ఈ సినగోగ్లో యేసు ప్రభు వెళ్ళినప్పుడు 18 సంవత్సరాల నుండి నడువంగిపోయి బాధపడుతుంది. 18 సంవత్సరాలుగా సినగోగ్ వెళ్తుంది, అక్కడ ధర్మశాస్త్రం వింటుంది, అక్కడ దేవుని మాటలు వింటుంది. అయినా సరే ఆమె నడుమొంగిపోయే ఉంది. ఆమె ఏమనుకుంటుందో తెలుసా? నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను కరెక్ట్గానే ఉన్నాను, నేను ఇక్కడ సినగోగ్కి వస్తున్నాను, నేను దేవుని మాటలు వింటున్నాను అని అనుకుంటుంది. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నారంటే, అమ్మా ఇట్రా అని చెప్పి ఆమెలో ఉన్నటువంటి దయ్యమును బయటకు పొమ్మని ఆజ్ఞాపించారు. అంటే 18 ఇయర్స్గా, 18 సంవత్సరాలుగా సినగోగ్ వెళ్తున్నా సరే ఆ దురాత్మ ఆమెను వెంటాడుతుంది. ఆ విషయం ఆమెకు తెలియట్లేదు. ఈ రోజున ప్రాచీన స్వభావము మనలో ఉంటున్నా సరే చాలామంది గ్రహించని స్థితిలో ఉంటున్నాం. అయ్యో, నాలో చీకటి పని చేస్తుందేమో, ఒకవేళ సాతానుడు నేను మోసములోనికి తీసుకువెళుతున్నాడేమో అన్న ఆలోచన ప్రతి ఒక్కరము మర్చిపోతున్నాం. ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకోవాలి. నువ్వు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వలె జీవించడానికి ఇష్టపడాలి. ఇక్కడ అంటున్నాడు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసేదిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎలాగంటే అవిధేయత. ఆలయానికి వస్తాం, దేవుని మాటలు వింటాం, దేవుని మాటలు విన్నటువంటి వారికి మంచి రేటింగ్ ఇస్తాం, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు బాగా చెప్పారు, వీళ్ళు బాగా చెప్పారు. ఎవరు బాగా చెప్పినా ముందు ఆ చెప్పబడిన వాక్యము నీ జీవితంలో ఫలింపుగా కనపడుతున్నదా? ఆ వాక్యము నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును తీసుకొస్తుందా? ఎదుటి వారికి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఎదుటి వారికి కామెంట్ ఇవ్వడం, ఎదుటి వారికి కాంప్లిమెంట్ ఇవ్వడం కాదు. ఆ వాక్యము ద్వారా నా జీవితం ఎంతవరకు మార్చుకోవాలి, ఎంతవరకు నా జీవితాన్ని సరి చేసుకోవాలి. నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరు స్పిరిచువల్గా, మోరల్గా, ఫిజికల్గా ప్రతి విషయంలో కూడా దేవునికి ఆయాసకరముగా విధేయతలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఆమె 18 సంవత్సరాలుగా బాధపడుతున్నామె. ఒక్కసారి కూడా ఆమెకు ఆలోచన రాలేదు, అయ్యో నా నడుమొంగిపోయి బాధపడుతున్నానే, అయ్యో నా నడుమొంగిపోయినదే, ఇది దురాత్మకు సంబంధించిందేమో. ఈరోజు అనారోగ్యం కలిగినటువంటి వారు కూడా దేవుడు పెట్టాడండి అని సంతోషంతో వెళ్ళిపోతున్నారు చాలామంది. అయ్యో ఇది నాకు చెరేమో, ఈ అనారోగ్యము దేవుని పని చేయకుండా నన్ను అడ్డగిస్తుందేమో అన్న ఆలోచన ఎవరు చేయట్లేదు. ఆ అనారోగ్యాన్ని ఏమంటున్నారంటే దేవుడు పెట్టాడు. ఎందుకు దేవుడు పెట్టాడు? ఒకవేళ దేవుడే పెట్టి ఉంటే ఈ లోకంలోనికి వచ్చి ఆయన స్వస్థత ఇచ్చేవారు కాదు. ఆయన పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుద్దని దైవ సేవకుడిగా యెషయా ప్రవక్త చెప్పేవాడే కాదు. దేవుని బిడ్డలారా, గ్రహించండి, ఈ అనారోగ్యం అనేటటువంటిది సాతానుడు మనలను శ్రమలోనికి తీసుకువెళ్ళిపోతాడు. డిసెప్షన్. నువ్వు నీ ఆలోచన తీరును మార్చుకుంటే, నీ ప్రాచీన స్వభావాన్ని వదులుకుంటే ప్రతి ఒక్కటి నూతనముగా మార్చబడుతుంది. అక్కడికి వచ్చి యేసు ప్రభు మాట్లాడి అమ్మా ఇట్రా అని చెప్పి ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఆమెకు విడుదలొచ్చిందే. ఈ రోజున మనము కూడా క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న మనము మన లోపల ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది దేవుడిని ప్రభువా నాలో ఉన్నటువంటి దోషం ఏంటి, నాలో ఉన్నటువంటి తప్పేంటి, నన్ను సరిచేయని అడిగేటటువంటి వారు ఎంతమంది ఉన్నాం? ఒకవేళ దైవ సేవకులు ఏదైనా తెలియజేసిన, ఒక ఆత్మతో నింపబడినటువంటి సేవకులు ఏదైనా తెలియజేసిన, ఈయన నా గురించే మాట్లాడుతున్నారని చెప్పి నెగిటివ్ థాట్స్ తీసుకుంటారే కానీ అయ్యో ఈ విధంగా నన్ను నేను మార్చుకోవాలి అన్న ఆలోచన రావట్లేదు. మార్చుకుంటే శ్రమలోనికి ఎందుకు వెళతాం? ఏమన్నా మాట్లాడుతుంటే ఆ దైవ సేవకుడికి అలా ఉంది, ఈ దైవ సేవకుడికి అలా ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకటి గమనించండి, దేవుడు విశ్వాసులను చాలా ప్రత్యేకముగా నిలబెట్టుకున్నాడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరము మర్చిపోతున్నాం. ఈ రోజున అంటున్నాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. వీరికి జ్ఞానము లేదు, తెలుసుకోలేకపోతున్నారు. అయ్యో మీరు నాతో గడిపితే, మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అన్నటువంటి వచనాన్ని ప్రతి ఒక్కరం ప్రక్కన పెట్టేస్తున్నాం. ఆ విధంగా ఉండకూడదు. ఈ రోజున ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకోవాలి. నవీన స్వభావం అంటే ఏంటి? నేను కొత్తగా మార్చబడాలి, నేను నవీన స్వభావం కలిగి ఉండాలి. నిజమే, నా పాత జీవితంలో, పాత రోత జీవితంలో ఎదుటి వారిని విమర్శిస్తున్నానేమో, క్రిటిసిజం చేస్తున్నానేమో,
ఎదుటివారిని కామెంట్ చేస్తున్నానేమో, ఎదుటివారి హృదయాలు గాయపరుస్తున్నానేమో, నిజమే దేవుని వాక్యాన్ని హృదయానికి తీసుకోకుండా ఏదో అలవాటు ప్రకారంగా వెళ్ళిపోతున్నానేమో అని నీకు అనిపిస్తే నూతన స్వభావం పొందుకోవాలంటే ఏం చేయాలి అన్న ప్రశ్న వెంటనే నీ హృదయంలోకి వస్తుందేమో. దాని జవాబు కూడా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము నుండి ఒక్కసారి చూద్దాం. మీరు అవిశ్వాసులతో విచ్చోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. మొదటిగా 14వ వచనాన్ని బట్టి చూసినప్పుడు మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకుడి. అవిశ్వాసులు అనగానే ప్రతి ఒక్కరు ఏమనుకుంటూ ఉంటారంటే దేవుని నమ్మనటువంటి వారు, యేసు ప్రభుని అంగీకరించినటువంటి వారు అనుకుంటున్నాం. కానీ అవిశ్వాసి అంటే దేవుడు కార్యాలు జరిగించడు అని చెప్పి వారి హృదయాన్ని వేరే వాటి మీద పెట్టేటటువంటి వారు, వేరే వాటి మీద. అందుకే యోబు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో నా చేతులు చూసుకుని ఇది నా బలం అనుకుంటున్నానేమో, అయ్యో నేను సంపాదించిన బంగారమును చూసుకుని ఇదే నాకు బలం అనుకుంటున్నానేమో, ఇదంతా కాదు అంటున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ బలము, నీ బలగము, నీ ఆలోచన సమస్తము ఎవరి మీద ఉంటుంది? దేవుని మీద లేకపోవడం నువ్వు అవిశ్వాసి కేటగిరీలో ఉన్నటువంటి బిడ్డవే. దేవుడి మీద ఏ పరిస్థితి అయినా సరే నా దేవుడు నాకున్నాడన్న ఆలోచనలో ఉండాలి. ఈరోజు క్రైస్తవ బిడ్డలో కూడా అనేక మంది అవిశ్వాసులు ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వేరే వాటి మీద దృష్టి పెడతారు. రకరకాల ఏ పరిస్థితులు అయితే మనల్ని బయటికి తీసుకొస్తాయని ఆలోచిస్తామే కానీ మోకరించి ప్రభా నువ్వున్నావు అని విశ్వాసంతో అడుగు ముందుకేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అందుకే యాకోబు పత్రికలో అంటున్నాడు 1వ అధ్యాయంలో, తన్ను అడుగువాడు ఏ మాత్రము సందేహింపక అడగాలి అంటున్నాడు. ఈరోజు మనం అలా చేయట్లేదు. అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని, ఎప్పుడు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉంటామో తెలుసా? దేవుడు చెప్పిన విధముగా ఎలా అయితే ఉండొద్దన్నాడో అలా ఉండకుండా ఉన్నప్పుడే నువ్వు దేవుని యొక్క జీవము కలిగిన దేవుని ఆలయమై ఉంటావు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను దుర్నీతి సాధనాలుగా ఉపయోగిస్తున్నామేమో. అబ్రహాముతో ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు అబ్రహాముతో, అబ్రహామా నువ్వులే, నేను చూపించే దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళిపో. నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీకు సంబంధించిన ప్రతి ఒక్కరి నుండి బయలుదేరి వెళ్ళిపో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. విశ్వాసముతో అడుగు ముందుకేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పిలిచినటువంటి ఆయన ఎవరు? ఇప్పటి వరకు నా కుటుంబం అంతా విగ్రహారాధనలో ఉన్నారే, అలాంటి పరిస్థితిలో దీనిలోంచి నన్ను పిలిచేవారు ఎవరు? ఒకవేళ నన్ను బయటికి వెళ్ళిపోమంటున్నారు, ఒకవేళ వెళ్ళిపోతే నేను ఆశీర్వాదం పొందుకుంటానా లేదా అని ఆలోచించలేదు. తను విన్నటువంటి స్వరం మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఈరోజు క్రైస్తవ బిడ్డగా ఉన్నటువంటి మనము, యేసు ప్రభు మన కొరకు ఈ లోకములోనికి వచ్చారని, సిలువ మీద ప్రాణం పెట్టారని, మన కొరకు తిరిగి లేచారని తెలిసి కూడా మనము నమ్మలేకపోతున్నాం ఆయన వాగ్దానాలను. ఇదిగో సదాకాలం నేను మీతో ఉంటానంటున్నాడు. మీరు శ్రమలో ఉన్నారా, నేను విడిపిస్తానంటున్నాడు. కానీ ఎంతమంది ఆయన మాట మీద దృష్టి పెడుతున్నాం? అబ్రహాం బయలుదేరి వస్తున్నాడు. అబ్రహాము దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు బయటకు వెళ్ళిపో. బయలుదేరి వెళుతున్నటువంటి వ్యక్తి, అయ్యో నా గమ్యం కనబడట్లేదే, నా డెస్టినేషన్ ఏంటి, అసలు నేను ఎటువైపు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఏం ఆలోచించకుండా ప్రభువా ఎటు వెళ్ళమంటావు అని కూడా ఆలోచించలేదు, బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. దేవుని బిడ్డలారా, నవీన స్వభావం అంటే ఏంటి తెలుసా? దేవుని మాట మీద నువ్వు పూర్తి నమ్మకాన్ని ఉంచడం. దేవుని మాట మీద నువ్వు ఎప్పుడైతే పూర్తి నమ్మకాన్ని ఉంచుతావో తప్పకుండా దేవుడు నీ ఎడల చాలా కృప చూపిస్తాడు. దేవుని బిడ్డలారా, దానియేలును చూసినప్పుడు, దానియేలు మంచి హోదాలో ఉన్నప్పుడు, అయ్యో నేను హోదా కలిగినటువంటి బిడ్డనే, పోన్లే దేవుడు అర్థం చేసుకుంటాడులే, రాజు మనిషి కదా అని చెప్పి అనుకోలేదు. కానీ తను మాత్రం ప్రార్థన చేయడం మానలేదు. ఈరోజు నవీన స్వభావం అంటే నువ్వెవరితో గడపాలో తెలుసా? నీ దేవుడితో నువ్వు గడపాలి.
నీ దేవుడితో నువ్వు గడిపినప్పుడు నువ్వు ఖచ్చితంగా నూరంతల ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుడు అంటున్నాడు ఆమోసు ప్రవక్త ద్వారా, శ్రమనొందుచున్న నా జనులు, ఎందుకు శ్రమలోనికి వెళుతున్నావు? ఇతరులు చూసినప్పుడు ఆ క్రైస్తవ బిడ్డలు ఇంత బాధపడుతున్నారండి, ఆ క్రైస్తవ బిడ్డలు ఇంత వేదన పడుతున్నారండి, మేమే బాగున్నామన్న సాక్ష్యం ఎందుకు బయటకు వెళుతుందంటే, బికాజ్ మన ప్రాచీన స్వభావాన్ని మనం వదులుకోలేకపోతున్నాం, నవీన స్వభావాన్ని ధరించుకోలేకపోతున్నాం. దేవుడు అంటున్నాడు, ఎవరితో, ఏ సాతానుడికి సంబంధించిన వాటితో నువ్వు విజ్జోడుగా ఉండొద్దు, నువ్వు కమ్యూనికేట్ చేయొద్దు. నేను ఎప్పుడైతే మనము దేవునితో గడపడం ప్రారంభిస్తామో, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిన ఇందురు, వారి నా ప్రజల ఇందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి అంటున్నాడు. దేవుడు తన బిడ్డలు ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున మనం అంత ప్రత్యేకత పొందుకున్నామా? చాలామంది అనుకుంటూ ఉంటారు, ప్రత్యేకంగా ఉండమన్నారు కాబట్టి అందరిని వదిలేసి వెళ్ళిపోవాలా, అందరికీ దూరంగా ఉండాలా, అందరినీ వదిలేసి పూర్తిగా తిరస్కరణకు గురవ్వాలా? ఈరోజు చాలామంది ఆ ఆలోచనలు చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు? సాతానుడితో సహవాసం చేయొద్దంటున్నాడు. లోకములో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపు డంబము, లోకములో పుట్టినది, లోకము నుండి పుట్టినది, తండ్రి వలన పుట్టినది కాదది. కాబట్టి ఈ రోజుని ఈ లోకములోనికి మనల్ని ఎందుకు పంపారంటే వెలుగు ఇవ్వడానికి, అంతేగాని ఆ చీకటిని మనం అడాప్ట్ చేసుకోవడానికి కాదు. దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఈరోజు ఎంతమంది ప్రత్యేకముగా ఉన్నాం? ఎంతమంది ప్రత్యేకముగా జీవిస్తున్నాం? యేసు ప్రభుని కలిగి ఉన్నటువంటి వారము యేసు ప్రభు వలె జీవించలేకపోతున్నామే. ఈ రోజున ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అంటున్నాడు, నవీన స్వభావం అంటే ఆ చెడిపోవు ప్రార్థన ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టేసి నువ్వు నవీన స్వభావం. ఒక్కసారి ఎఫెసీలోనికి వెళదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక ఇంతకు చదివాను కదా. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము నుండి, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి అందు నూతన పరచబడిన వారై. ఒకటి గమనించండి, టు బి మేడ్ న్యూ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ మైండ్స్. క్లియర్గా రాస్తున్నాడు, మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును నీతియు యథార్థమైన భక్తియు గలవారై, నీతియు యథార్థమైన భక్తి గలవారై చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారిగా ఉండి నవీన స్వభావం పొందుకోవాలంట. దేవుని పోలికగా సృష్టింపబడిన మనము నవీన స్వభావము. ఈరోజు దేవుని పోలికగా పుట్టినటువంటి బిడ్డవి. చాలామంది అంటూ ఉంటారు, అన్యాచారాలు కొనసాగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు. చాలామంది పాస్టర్ గారు ఇలాగ మాట్లాడతారు అనుకుంటారు, కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? అన్యాచారాలను కంటిన్యూ చేస్తూనే ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రాచీన స్వభావాన్ని వదులుకోమంటున్నాడు. నవీన స్వభావములు ఎలా ఉండాలో తెలుసా? దేవుని పోలికగా సృష్టింపబడిన బిడ్డగా ఉండాలి. నిన్ను చూడగానే దేవుని బిడ్డ అండి, నిన్ను చూడగానే దేవుని కన్న బిడ్డ అండి, దేవుని భారం మోస్తున్నటువంటి బిడ్డ అని సాక్ష్యము పొందుకోగలుగుతున్నావా? నువ్వు నీ ఆలోచన బట్టి సాక్ష్యం పొందుకోలేకపోతున్నావు, నీ క్రియలను బట్టి సాక్ష్యం పొందుకోలేకపోతున్నావు, నీ ప్రవర్తన విషయంలో సాక్ష్యం పొందుకోలేకపోతున్నావు, చివరికి నీ వేషధారణ యందు కూడా నువ్వు సాక్ష్యం పొందుకోలేకపోతున్నావు. ఇంకా మనం శ్రమలోకి వెళ్ళకుండా శ్రమలోంచి బయటకు ఎక్కడొస్తాం? ప్రాచీన స్వభావం వదులుకునే ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన వారిగా ఉండాలి. దేవుని పోలికగా ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున పర్వాలేదండి, హృదయం మారితే చాలు, శరీరం ఎలా ఉంటే ఏంటండి అంటే, హృదయంలో నేను ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదు, ఎవరి మీద ఏ కోరిక పెట్టుకోలేదు, కానీ నా శరీరం మాత్రం వ్యభిచారం చేస్తుందంటే ఒప్పుకోగలమా? ప్రియమైన బిడ్డలారా, నా హృదయంలో ఎవరూ లేరండి, నా హృదయంలో నా భార్య మీదే ఉంది, నా హృదయంలో నా భర్త మీదే ఉంది, కానీ నా శరీరం మాత్రం వేరే వారితో ఉందండి అంటే ఒప్పుకోగలమా? ప్రియమైన బిడ్డలారా, నీ హృదయం మాత్రం దేవుడితో గడుపుతున్నాను అంటున్నావు, మరి శరీరమో దేవుని పోలికగా సృష్టింపబడిన నీవు నవీన స్వభావం పొందుకో. ఎదుటివారు ఎలా అన్నారో అన్న ఆలోచనలు ప్రక్కన పెట్టు. నువ్వు దేవునికి ఎలా ఉన్నావు? యథార్థముగా ఉన్నావా? దేవునికి ఇష్టపూర్వకంగా ఉన్నావా? వ్యభిచారము చేస్తున్నటువంటి స్త్రీ పట్టబడినప్పుడు దేవుడు ఒకే మాట అంటున్నాడు, మీలో ఎవరైతే పాపము చేస్తున్నారో చేయనటువంటి వారు ఉంటే కనుక వారు ముందుగా రాయేయండి.
అందరూ రాయల్లో వదిలేసి వెళ్ళిపోయారు, అందరూ పాపం చేసినటువంటి వారు. దేవుడు ఆమెతో అంటున్నాడు, అమ్మ ఇక ముందు పాపము చేయొద్దు అన్నప్పుడు ఆమె మరలా, అయ్యో నా హృదయంలో ఏ పాపము చేయాలనుకోలేదు కానీ నా శరీరం వెళ్తుందండి, నా బిజినెస్ నేను చేసుకుంటున్నానండి అనగలదా ప్రియదేవుని బిడ్డలారా? యేసుప్రభు అంటున్నాడు, ఇక ముందు పాపము చేయకు, నువ్వు మార్చబడాలి, నువ్వు మార్పు చెందాలి, ప్రాచీన స్వభావాన్ని సమాధి చేయండి, నవీన స్వభావం కలిగి ఉండాలి. నవీన స్వభావం కలిగినటువంటి వారే దేవునితో నడుస్తారు. దేవునితో నడిచేటటువంటి ప్రతి ఒక్కరూ నవీన స్వభావం. ఎందుకంటే దేవుడు పాపితో సహవాసం చేయడు ప్రియదేవుని బిడ్డలారా, పాపితో సహవాసం చేయడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పూర్తిగా అప్పగించుకుని, ప్రభువా నన్ను నీకు అప్పగించుకుంటున్నానని చెప్పి పూర్తిగా ఆయన మీద ఆధారపడితే దేవుడు తప్పకుండా నిన్ను నూతన పరుస్తాడు. మనం ఆలోచనలు మార్చుకోం, మన తలంపులు మార్చుకోం, కానీ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు చెప్పబడినటువంటి మాటల ద్వారా నీ ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా వదిలిపెట్టు. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడు? నా కుమారుడు నా మాటలకు చెవియొగ్గు అంటున్నాడు కదా. ఆయన మాటలకు చెవియొగ్గి ఎలా చెప్పారో అలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం శ్రమలో కాదు, ఆశీర్వాదాల్లోనే ఉంటాం. అందుకే యోహాను సువార్తలో అంటున్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మరి దేవుడికి మహిమ రావాలంటే మనం ఫలించాలి. ఫలించట్లేదంటే ముందు మన ఆలోచనలు, మన ప్రాచీన స్వభావాన్ని వదులుకోవట్లేదు. నువ్వు నవీన స్వభావం పొందుకుని దేవుని పోలికగా సృష్టింపబడిన బిడ్డగా నువ్వు ఉంటే కనుక ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, నీ ఆలోచన తీరు సమస్తమును మార్చుకో. ఇప్పుడే ప్రతి ఒక్కరేమో, ప్రభువా నా ఆలోచన సరిగా లేదేమో, నా తలంపులు సరిగా లేవేమో, నా క్రియలు సరిగా లేవేమో, నా ప్రాచీన స్వభావం అంతా బాగుందనుకుంటున్నాను, ఈ ప్రాచీన స్వభావం అంతా డిసెప్షన్ అయ్యా. 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆమె కూడా అయ్యో నేను బాగానే ఉన్నాను అనుకున్నది, కానీ నువ్వు వెళ్ళి విడిపించాల్సి వచ్చిందయ్యా. ఈ రోజున అలాంటి బంధకం ఏదైనా ఉంటే నన్ను విడిపించు. నేను నవీన స్వభావం పొందుకోవాలి, నీ నుండి నేను సాక్ష్యం పొందుకోవాలి, నేను నీ నుండి బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలయ్యా. కాబట్టి నేను నీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా నన్ను మార్చుకో అని చెప్పి హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరు అడుగుదామా? ప్రతి ఒక్కరు అడుగుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరము, యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి, మీకు ఇష్టమైన రీతిలో మమ్మల్ని మరల్చుకోండి అయ్యా, మీకు ఇష్టమైన రీతిలో మమ్మల్ని ప్రభువా సిద్ధపరచుకోండి అయ్యా. నవీన స్వభావం నీ వలే మేము జీవించాలి, నీ పోలిక వలే మేము జీవించాలయ్యా, నీ వలే మేము ఉండాలి ప్రభువా. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు, హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వోన్నతుడా మీకే వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు, నా ప్రాణ ప్రియుడా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. నవీన స్వభావం పొందుకోవాలయ్యా, నీ పోలికగా మేము నడవాలి తండ్రి. మా శరీరం ఎలా ఉంటే ఏంటిలే అనుకుని బ్రతుకుతున్నామేమో తండ్రి. మా ప్రాణాత్మ శరీరాలు మీకు ఇష్టపూర్వకంగా ఉండాలయ్యా, మా ప్రాణాత్మ శరీరాలు మీకు ఇష్టపూర్వకంగా ఉండాలి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా, స్తోత్రములు. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. అవును ప్రభువా, దారి తప్పినటువంటి నన్ను నాయన వెదకి రక్షించవయ్యా, మీకే వందనాలు ప్రభువా. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి.
మంచి కాపరివి. అవును ప్రభువా, ప్రాచీన స్వభావం అంతా చెడిపోయినదయ్యా. ప్రాచీన స్వభావం అంతా మోసకరమైన దురాశలతో నింపబడి ఉన్నదయ్యా. ఆ ప్రాచీన స్వభావమునే ఇంకా కొనసాగిస్తున్నామేమో. అలాంటి వాటిని పూర్తిగా తొలగించయ్యా. నీ పోలికగా నవీన స్వభావమును మాలో స్థిరపరచండి ప్రభువా. అబ్రహాము విగ్రహారాధికుడు అయినా సరే, అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డ అయినా సరే, ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చిన దేవుడు కదయ్యా. ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చావయ్యా. ఆ బిడ్డ నీ మాట చొప్పున లోబడి ఉన్నాడు. ఆ బిడ్డను విశ్వాసులకి తండ్రిగా సిద్ధపరిచావు కదయ్యా. నవీన స్వభావం మాలో స్థిరపరచు. బాప్తిస్మములు తీసుకుని ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు. మా ఆలోచనలు మారలేదేమో, మా తలంపులు మారలేదేమో, మా క్రియలు మారలేదేమో. అందుకే మేము శ్రమలోనికి చెరలోనికి వెళ్ళిపోతున్నామేమో తండ్రి. విడిపించండి ప్రభా, విడిపించండి ప్రభా, విడిపించండి ప్రభా. అయ్యా మాకు తెలియనటువంటి ప్రభా, అయ్యా సాతానుడు అనేకమైన ఉత్సులలో మమ్మల్ని చిక్కుకునేటట్టు చేస్తున్నాడేమో. విడిపించండి యేసు. ఈ సమయంలో అనేక మంది అనారోగ్యంతో ప్రభా చెరలో ఉన్నారయ్యా. ఆర్థిక సమస్యలతో చెరలో ఉన్నారు ప్రభా. మానసిక వేదనలతో చెరలో ఉన్నారు ప్రభా. ఈ చెర సాతానుడు తీసుకొస్తున్నాడన్న విషయాన్ని మరిచిపోతున్నామేమో. అయ్యా ఈ సమయంలో మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం అయ్యా. ఎద్దు తన కామందు నెరుగుద్దయ్యా, గాడిద తన సొంత వారితోటి తెలుసుకుంటుందయ్యా. మేమైతే నిన్ను తెలుసుకోలేకపోతున్నాం. ఈ రోజున ప్రభా నీవే విడిపించే దేవుడమని, మీరే విడిపించే శక్తిమంతులని మేము తెలుసుకున్నామయ్యా. మా ఆలోచనలు, మా జీవితాలు మార్చండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నడువాలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా. నడువాలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయ్యా. నా చేయి పట్టి నీతో నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయా ఓ యేసయ్యా. ఆశయా చిన్న, నిజముగా నీకు ఆశ ఉంటే, యేసయ్యతోనే నడవాలని ఆశ ఉంటే, ఇప్పుడే కన్నీటితో తండ్రి నేను నీతోనే నడుస్తానయ్యా. ఆశయా చిన్న ఆశయా ఓ యేసయ్యా. నీవే తీర్చాలయ్యా ఆశయా చిన్న. ప్రతి ఒక్కరు నాతో పాటు యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయా. చిన్న అవును ప్రభా. ఆశయా. Yes Lord. యేసయ్యా Yes Lord. నీవే తీర్చాలయ్యా ఆశయా. చిన్న ఆశయా. యేసయ్యా నీవే తీర్చాలయ్యా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా,
నా ప్రాణ ప్రియుడా నీవే తీర్చా యేసయ్యా ఆసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఈ సమయంలో ఎవరైతే అనారోగ్యపు చెరలో ఉన్నారో, ఎవరైతే ఆర్థిక పైన సమస్యల చెరలో ఉన్నారో, ఎవరైతే మానసిక వేదనలు అనేటటువంటి చెరలో ఉన్నారో, ప్రభువా నా ప్రాచీన స్వభావాన్ని వదులుకుని నీ పోలికగా జీవించడానికి నేను ఇష్టపడుతున్నాను, కాబట్టి చెరలో నుంచి నన్ను విడిపించు అని హృదయపూర్వకంగా ఎవరైతే కోరుకుంటున్నారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తా. మహోన్నతుడా, మహాశక్తిమంతుడా, సర్వాధికారి మీకే వందనాలు. తండ్రినే యెహోవా దేవా, కుమారుడనే సుప్రభువా, పరిశుద్ధాత్ముడా మీకే వందనాలు, స్తోత్రాలు. తండ్రి నీ పాదాల దగ్గరకు వచ్చి యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయంతో మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజున ఎవరైతే శ్రమలో ఉన్నారో, ఎవరైతే బాధలలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులలో ఉన్నారో, ప్రతి ఒక్కరికి యేసు నామములో విడుదల కలుగును కాక విశ్వాసముతో పలుకుతున్నానయ్యా. విశ్వసించి మాట్లాడుతున్నాను తండ్రి, మీ కార్యము జరిగించండి. ప్రాచీన స్వభావము అయ్యో మార్చుకోలేకపోతున్నానే అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజున నీ మాటల ద్వారా విడుదల కలుగ చేయబోతున్నందుకు కొందరు తండ్రి. నీతో నిలిచి ఉన్నటువంటి వారిని ఆశీర్వదిస్తానన్నారు, మీతో నిలిచి ఉన్నటువంటి వారితో మీరు సదాకాలం ఉంటానన్నారు కదయ్యా. మీరున్న చోట చీకటికి తావులేదు కదయ్యా, మీరున్న చోట వేదనకు తావు లేదు కదయ్యా. మీరే ఉండండి, మేము మీతోనే నడుస్తాం. నీ పోలికగా సృష్టించబడి నవీన స్వభావం పొందుకుంటామయ్యా. ఈ సమయంలో ఎవరైతే మా స్వరమును విన్నారో, ఎవరైతే నీ మాటలు విన్నారో, వారి హృదయాలలో తండ్రి నీతోనే నడవాలన్న ఆలోచన వస్తే కనుక మీతోనే నడిపించుకోండి ప్రభా. డిసెప్షన్లోనికి వెళ్లకుండా తండ్రి కృప చూపించండి అయ్యా. అయ్యా చివరి దినాలలో సాతానుడు ఎవరిని మింగుదురా అని తిరుగులాడుచుండగా తండ్రి వాడి ఉచ్చులలో పడకుండా మమ్మల్ని తప్పించండి అయ్యా. మీ రక్తముతో మమ్మల్ని ముద్రించి నడిపించమని అడుగుచున్నా. ఇప్పటి వరకు పాలు పంచుకున్న బిడ్డలందరినీ, విన్నటువంటి ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఎక్కడున్నటువంటి ప్రతి ప్రభ టెక్నికల్ గా ప్రభ ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే మ్యూజిక్ పరంగా సహాయం చేశారో, ప్రతి బిడ్డలను కూడా నీవే స్వాధీనపరుచుకుని మీరు దీవించి నడిపించమని అయా. సంఘాలన్నిటినీ మరొక్కసారి బలపరచండి అయ్యా, మరొక్కసారి బలపరచండి ప్రభ, మరొక్కసారి తండ్రి ప్రభువా నీ పరిశుద్ధ అగ్నిని కుమ్మరించమని అడుగుతున్నాను. మీ కార్యములు జరిగించి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కాపదల సదాకాలము మనందరికి తోడై ఉండి మనల్ని నడిపించును గాక. ఆమేన్.